నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రమా చంద్రుపట్ల గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాశివృద్ధులకు ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ రామచంద్ర ప్రసాద్ గారి, శ్రీమతి రమా చంద్రుపట్ల గారి ముద్దుల కుమార్తె చిరంజీవి రిషిక గారి జన్మదిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలా చిరంజీవి రిషిక గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే చిరంజీవి రిషిక గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రిషిక గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రిషిక గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రిషిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీ రామచంద్ర ప్రసాద్ గారికి, శ్రీమతి రమా చంద్రుపట్ల గారికి, డాక్టర్ శ్రీ రాహుల్ సామ్రాట్ గారికి, డాక్టర్ శ్రీమతి వినీలా గారికి, కుమారి రిషిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసంగాలను కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమా చంద్రుపట్ల గారికి, డాక్టర్ శ్రీమతి వినీలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉప్షరమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉప్షరమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రమా చంద్రుపట్ల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు కుమారి రిషిక గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు బెల్లం పొంగలి, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. మధ్యాహ్నం